హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏంటంటే ఆసరా పెన్షన్స్ పడతలేవని చాలామంది అయితే అడుగుతున్నారు. సో మరి ఎందుకు ఆసరా పెన్షన్స్ పడతలేవని దాని గురించి అయితే వీడియోలో నేను చెప్తాను. సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే పూర్తిగా చూసేయండి. సో మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇన్ టు ది వీడియో. ఫిబ్రవరి నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్లు బ్యాంక్ అకౌంట్లో పడడంపై చాలామందికి ఉన్న సందేహాలని ఈ వీడియోలో అయితే నేను క్లారిటీ ఇస్తాను. చాలామంది పెన్షన్దారులు మాకు ఇంకా అకౌంట్లో డబ్బులు పడలేదు అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వరంగల్, మల్కాజ్గిరి, ఖమ్మం, ఆదిలాబాద్ ఇలా చాలా డిస్టిక్లో చాలా జిల్లాల వారీగా కొంతమందికి ఇంకా పెన్షన్ జమ కాలేదు అని చాలామంది అయితే కంగారు పడుతున్నారు. సో దీనికి మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదండి. పెన్షన్ తప్పకుండా అందరికీ వస్తుంది. సో ఎవరికి రాకుండా అయితే అసలే ఉండదు. సో మీరు కంగారు పడవలసిన అవసరం అయితే అసలే లేదు. అలాగే మరి పెన్షన్ ఎందుకు లేట్ అవుతుంది అనే దానికి రీజన్ అయితే నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి పెన్షన్ నిధులు అనేది విడుదల చేశారు. సో విడుదల చేసిన వెంటనే ప్రతి ఒక్కరి అకౌంట్లో పడడం అనేది సాధ్యం కాదు. సో మీ బ్యాంకు బ్రాంచ్ని బట్టి అకౌంట్లో పడడానికి కొంచెం సమయం అయితే తీసుకుంటుంది. సో మీ బ్యాంకు యొక్క బ్రాంచ్ని బట్టి అమౌంట్ అయితే పడుతుంది మీ అకౌంట్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ బ్రాంచ్ నుండి మీ లోకల్ బ్రాంచ్ అకౌంట్లకు డబ్బులు షిఫ్ట్ అవ్వడానికి కొన్నిసార్లు సాయంత్రం వరకు లేదా 1-2 రోజులు కూడా పట్టే అవకాశం ఉంటుంది. సో హాఫ్ డే లేదంటే 1 to 3 days పట్టే అవకాశం ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. సో మీరు దీన్ని అర్థం చేసుకోవాలి, దృష్టిలో ఉంచుకోవాలి. ప్రతి నెల ఇంతే అవ్వచ్చు. సో బ్రాంచ్ని బట్టి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రభుత్వం నిధులు అనేది విడుదల చేసింది కాబట్టి 100% మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. బ్యాంకు సర్వర్లు లేదా టెక్నికల్ ఇష్యూస్ అనేది ఉంటాయి. సో ఆ విధంగా టెక్నికల్ ఇష్యూస్ వలన కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి లేట్ అయితే అవుతుంది. సో ఇంతే రీజన్, ఇంకేది లేదు. మీరు వేచి చూడడం తప్ప మీరు చేయాల్సింది ఇంకేం లేదు. అలాగే మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇదే సేమ్ టెన్షన్ తీసుకోవచ్చు. సో కంగారు పడకుండా మీరు ఈ వీడియోని వారికైతే షేర్ అయితే చేయండి. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది. దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.